హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో సస్తంగం అంటే ఒక మంచి మాట గురించి తెలుసుకుందాము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలు చేయుటయందే నీకు అధికారం, ఫలితాన్ని ఎప్పుడూ కోరవద్దు. ఫలితాలు కోరేవాడు పిసినిగొట్టు. కృపా నా ఫలహేతవః అని అన్నారు. ఇది భగవద్గీత సారమే కాదు, అది చెప్పిన భగవానుని జీవిత సారం కూడా ఇదే. దేవకీ వసుదేవులకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల వాత్సల్యాన్ని కోరలేదు. నందగోకులంలో వెన్న దొంగిలించిన తన కోసం కాదు, స్నేహితులకు కోతులకు పెట్టేవాడు. కంసుని చంపిన రాజ్యాధికారాన్ని కోరలేదు, ఉగ్రసేనునికే కట్టబెట్టాడు. జరాసంధుణ్ణి చంపిన రాజ్యాన్ని, అతడి శిశుపాలుని వధించిన అతని కుమారుడు దుష్టకేతువుకే రాజ్యాన్ని అప్పగించాడు. నరకుని చంపి అతని కుమారుడు భగదత్తునినే రాజుగా చేశాడు. దంత్రవక్రుణ్ణి చంపి అతడి రాజ్యాన్ని అతని కుమారునికే ఇచ్చాడు. పౌండ్రక వాసుదేవుని చంపి అతని కుమారుడినే రాజ్యాభిషిక్తుణ్ణి చేశాడు. దుర్మార్గుడైన దుర్యోధనుడు సాయం కోరితే తన సైన్యం మొత్తాన్ని త్యాగం చేశాడు. నాకేమి ఇస్తావు అని అడగలేదు. పాండవులకు ఎంత మేలు చేసినా, యుద్ధంలో ఎంత సాయపడినా తానేమి ఫలితాన్ని కోరలేదు, రాజ్యంలో వాటా కోరలేదు. రథాన్ని తోలే పని అప్పగించిన పనిని శ్రద్ధగా సక్రమంగా నిర్వర్తించాడే గాని ఏ ఫలితాన్ని ఆశించలేదు. ఇంత చిన్న పనినా అని అనలేదు. ఆయన ఏ పని చేసినా ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడమే గాని కర్మఫలంపై ఏమాత్రం ఆసక్తి లేదు, దేనిని కోరలేదు. మరి మనం మాత్రం ఏ ఫలితం లేకుండా ఎందుకు కర్మలు చేయాలి అంటాం కదా. సూర్యుడు వెలుగునిచ్చి నీ వద్ద నుండి ఏం కోరుతున్నాడు? వాయువు గాలినిచ్చి నీ ప్రాణాన్ని నిలబెడుతూ ఏం కోరుతున్నాడు? నదులు నీటినిచ్చి దప్పిక తీర్చి నీ నుండి ఏం కోరుతున్నాయి? భూమి నీకు ఆధారంగా ఉండి పంటలనిచ్చి ఏం కోరుతున్నది? చెట్ల ఫలాలను పుష్పాలను నీడనిచ్చి ఏం కోరుతున్నాయి? చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఏం కోరుతున్నాడు? మన సమస్త ఇంద్రియాలకు శక్తినిచ్చి పరమాత్మ ఏం కోరుతున్నాడు? అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ భగవద్వాక్యాన్ని పాటించడానికి వీలైనంత కృషి చేద్దాం. ఈ విషయాలను మన పిల్లలకు విశదంగా చెప్పవలసిన అవసరం ఉంది కదా.